కర్నూలు జిల్లా పత్తికొండలో 2 పేర్లతో ఓ స్కూల్ నడుపుతున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిర్వాకం బయటపడింది. విద్యాశాఖ అధికారులు తనిఖీలో వెలువడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారు. యశోద గార్డెన్ స్కూల్ పేరుతో అనుమతి ఉండగా శ్రీ చైతన్య స్కూల్ పేరుతో పబ్లిసిటీ చేసుకుంటున్నారు. శ్రీ చైతన్య స్కూల్ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించగా అసలు విషయం బయటపడింది. ఈ స్కూల్పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి జిల్లా విద్యాశాఖ అధికారికి నివేదిక అందజేస్తామని ఎంఈఓ వెల్లడించారు. షోరూమ్ను ఓపెన్ చేయండి చూద్దాము అంటే వాళ్ళు కీస్ లేదు, కీస్ హ్యాండ్ అవుట్ చేసుకున్నాయి. ఈరోజు స్కూల్కు రావడం లేదు, దానివల్ల మేము ఓపెన్ చేయలేకపోతున్నాం అని చెప్పంటే మేము ఆ రూమ్ కూడా షోరూమ్ కూడా సీజ్ చేయడము మరి జరిగింది. అన్ని విషయాలు క్షుణ్ణంగా మేము గమనించింది. ఇక్కడ ఒక చైతన్య స్కూల్ పేరు మీద స్కూల్ ఎక్కువ కూడా ఇక్కడ నడపగలుగుతుంది. అదేవిధంగా రిసిప్ట్స్ కూడా ఆన్లైన్లో పేమెంట్ చేస్తే కూడా మన ఆన్లైన్ రిసిప్ట్ కూడా మేము గమనించింది. పేరెంట్స్ కూడా చాలామంది చూపించారు. మన చైతన్య స్కూల్ పేరు మీదే రిసిప్ట్స్ కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా మేము గమనించడం జరిగింది. మరి ఇవన్నీ రిపోర్ట్స్ మేము తయారు చేసి మొత్తం ఈ యొక్క రిపోర్ట్స్ మేము మరి డిఓ గారికి తప్పకుండా ఇవన్నీ కూడా డిఓ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా